హలో నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ కూడా ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వార్తాపత్రికలోని ఈనాడు దినపత్రిక చూసుకుంటే, వరదలతో అపార నష్టం, ప్రాథమిక అంచనా 5,438 కోట్లు, తక్షణ సాయం అందించాలి, ఏపీతో సమానంగా నిధులివ్వాలి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం సంభవించిందని, కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. వరద నష్టం దాదాపు 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని, అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవంగా నష్టం వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. సమగ్ర సర్వే తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని విన్నవించారు. వాటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన శివరాజ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సాయంత్రం సచివాలయం చేరుకున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తిలకించారు. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరద బాధితులను ఆదుకుంటాం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గత ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను సరిగా వినియోగించుకోలేదని విమర్శ. బాధితులకు మనోధైర్యం కల్పించేందుకు వచ్చా, ఎవరు అధైర్యపడొద్దు, అండగా ఉంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. శుక్రవారం విజయవాడ నుంచి హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్న ఆయన మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. విధేయుడికే పీసీసీ పీఠం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఎస్యూఐ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో విధేయతకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. 2021 జూలై నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నందున ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ బాధ్యతల నుంచి తప్పించింది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అప్పగించడంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల అనంతరం 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందరికీ అందుబాటులో ఉంటా, నాపై అత్యంత నమ్మకంతో కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర అమాత్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటా, పార్టీకి, ప్రభుత్వానికి సంధానకర్తగా పనిచేస్తా. నెక్స్ట్, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత, స్థానికతపై మార్గదర్శకాల అనంతరమే షురు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ప్రక్రియ. తెలంగాణ ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరగనుంది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్పై వైద్యారోగ్య శాఖ సమీక్షించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు జాతీయ స్థాయిలో ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయింది. రెండో విడత అతి త్వరలో నోటిఫికేషన్ రానుంది. నెక్స్ట్, వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎం కోదండరెడ్డి, విద్యా కమిషన్కు ఆకునూరు మురళి, బీసీ కమిషన్కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వం ఉత్తర్వులు. కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్ బజరంగ్, పోగాట్కు జులానా శాసనసభ టికెట్ కేటాయింపు. ఏఐకేసీ నిర్వహణ అధ్యక్షుడిగా పునియా నియామకం. హర్యానా శాసనసభ ఎన్నికలకు 31 మంది అభ్యర్థులతో జాబితా విడుదల. ఇది ప్రజలారా ఈనాడు వార్తా పత్రికలోని విశేషాలు. ఓకే, బాయ్.